నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది ఒక జర్నీ లాగా. ఒక నెల చేసుకొని నేను రిలాక్స్ అయిపోతాను అంటే కుదరదు. మీరు డైలీ చేసుకోవాలి. డైలీ చేసుకునే టైం లేదు అనుకుంటే 1 అవర్ చేసుకునే టైంలో 30 మినిట్స్ చేసుకోండి. అంత కూడా టైం లేదనుకుంటే 10, 15 నిమిషాలైతే మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. మీకు ఆ స్వెట్ వచ్చాక మీరు ఒక డీప్ బ్రీత్స్ తీసుకున్నాక ఒక రిలాక్సింగ్ ఉంటది. ఆ రిలాక్సింగ్ అనేది చాలా మంచిది. మన బాడీకైనా సరే, మన మైండ్‌కైనా సరే. ఆ రిలాక్సేషన్ అనేది మీ బాడీ మీరు ఓన్లీ వెయిట్ లాస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఫ్యాట్ లాస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి బయటకొచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా జరుగుతది ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఇదంతా. కావాల్సిందేంటి? ఫిట్‌నెస్. కావాల్సిందేంటి? హెల్త్. తక్కువ సార్లు సిక్ అవ్వాలి. సిక్ అయినా కూడా మనకి ఊరికే హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. అందుకని చేసుకోండి యోగా అనేది. అందుకని చేయండి ఎక్సర్‌సైజ్. ఆటోమేటిక్‌గా మీరు జర్నీలో ఎళ్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే స్లోగా తగ్గడం స్టార్ట్ అయిపోతది. ఫ్యాట్ డైట్స్‌లోకి ఏం తినకుండా జ్యూసెస్ తాగాలి ఇలాంటివి చాలా తప్పు. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను మీకు ఇది యోగా ట్రైనర్ లాగా కాదు. న్యూట్రిషనిస్ట్ లాగా చెప్తున్నాను. సరిగ్గా తినాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. జ్యూస్ ఫాస్టింగ్ చేస్తాను. ఈ హెల్త్ 5 అని, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అని, ఆ ప్రొడక్ట్స్ అని, ఈ ప్రొడక్ట్స్ మీల్స్‌ని రిప్లేస్ చేసుకొని ఇంకేదో జ్యూసులు తాగేది ఇట్స్ ఎ బిగ్ స్కామ్ అది గుర్తుపెట్టుకోండి. అదొక పెద్ద స్కామ్ నడుస్తున్నట్టే అనుకోవాలి. ఇలా జ్యూసులు తాగడాలు, ఇవి తాగడాలు, రీప్లేస్ చేసుకోవాలి మీల్స్‌ని అవన్నీ మర్చిపోండి. మీరు కావాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా నడుస్తది? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో వెయిట్ లాస్ కూడా తొందర అవుతది. చాలా మంచిది. ప్రూవ్డ్ థియరీ ఇదంతా. ప్రాపర్ రీసెర్చ్ జరిగి ప్రాపర్ ప్రూవ్డ్ ఇవన్నీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? 16:8 హార్ విండో అంటారు. అంటే ఏంటిది? 16 గంటలు గ్యాప్ ఇయ్యాలి. లాస్ట్ మీల్‌కి, మార్నింగ్ తినే మీల్‌కి. అంటే మీరు ఈవినింగ్ 7 ఆర్ 8కి లాస్ట్ తినేస్తే మళ్ళీ మార్నింగ్ 10 ఆర్ 11 దాకా మళ్ళీ ఏం తినకూడదు. మీరు వాటర్ మాత్రమే తీసుకోవచ్చు. వాటర్ లేదా కోకోనట్ వాటర్ ఇలాంటివి మాత్రమే తీసుకోవచ్చు. ఆ గ్యాప్‌లో మళ్ళీ ఏం ఫుడ్ తినం మనం. సాలిడ్స్ తినం. ఇది ఎవరికి నడుస్తది? ఆఫీస్ లేదు లేదా ఉండగలుగుతాం అన్న వాళ్ళకి మాత్రమే నడుస్తది. సో, ఇప్పుడు ఈ 8 హార్ గ్యాప్ ఉంటదా? ఇప్పుడు 10:00, 11:00కి మీరు ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 2 ఆర్ 3 మీ బేస్‌ని బట్టి, మీ డేని బట్టి అప్పుడు మళ్ళీ లంచ్. ఒక చిన్న స్నాక్ మధ్యలో ఒక చిన్న మఖన ఇలాంటి స్నాక్స్. దీనికి క్యాలరీస్ తక్కువుంటాయి. సేమ్ పాప్‌కార్న్ ఇలాంటివి. సాల్టెడ్ కాకుండా నార్మల్. సో, అవి తర్వాత నైట్ లైట్‌గా డిన్నర్. అయిపోయింది. ఇంతే ఇంక ఇది క్లోజ్. సో, ఈ 8 హార్ విండోలో మాత్రమే మనం తినేస్తాం. 16 హార్స్ ఎందుకు గ్యాప్ ఇస్తామంటే, మనకి ఫాస్టింగ్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ అయినా సరే అండి, బాడీ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతది. డైజెషన్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు మనకి 1 వీక్ కంటిన్యూయస్‌గా ఫుల్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనకేమనిపిస్తది? బ్రేక్ తీసుకుంటే బావుండు. అబ్బా! అసలేం సరిగ్గా పని చేయట్లేదు అనిపిస్తది. సేమ్ బాడీ కూడా అంతే. సేమ్ డైజెషన్ కూడా అంతే. మనం తినేస్తూనే ఉంటే, ఏదో ఒకటి తింటూనే ఉంటే బాడీ వర్క్ చేస్తూనే ఉండాలి. దానికి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దానికి కూడా గ్యాప్ ఇస్తేనే అసలు దానికి ఒక్కసారి ఊపిరి పీల్చుకొని, ఓకే. ఇదా జరుగుతుంది అన్నది అర్థమవుతది. సో, గ్యాప్ ఇచ్చేసేయండి. సో, లేదు మేము ఉండలేము నార్మల్‌గా అనుకున్నా సరే, మీరు నైట్ లైట్‌గా తినేసుకొని ఒక 3 మీల్స్ ప్లాన్ చేసుకొని, మధ్యలో షార్ట్ మీల్ తీసేసుకోండి సరిపోతుంది. సో, మీరేం చేయొచ్చు నార్మల్‌గా అంటే మార్నింగ్ లేసాక అంజూరా ఉంటది కదా! అంజూరాని నానపెట్టేసేయండి నైట్. నానపెట్టేసాక మార్నింగ్ తినేసేయండి. స్టూల్ అనేది, మోషన్ అనేది కరెక్ట్‌గా అయిపోతది. సో, డైజెషన్ అనేది కూడా జరుగుతది. లేదా మీరు నార్మల్‌గా ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని, ఆవు నెయ్యి అయితే ఇంకా బెటర్. వాటర్‌లో కలిపేసుకోండి. కొంచెం వార్మ్ వాటర్‌లో కలిపేసుకొని స్లోగా మలాసన పొజిషన్‌లో కూర్చొని తాగేసేయండి. సేమ్ మోషన్ అనేది చాలా అయిపోతది. డైజెషన్ కెపాసిటీ పెరుగుతది. మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. తర్వాత ఇప్పుడు మనం చూసే ఎక్సర్‌సైజెస్ కరెక్ట్‌గా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. వార్మప్స్ కావాలి కాబట్టి, ఇప్పుడు ఇలా స్పీడ్‌గా అనేసేయండి. చాలా స్పీడ్‌గా అనేస్తే ఏమవుతది? స్ట్రెయిట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నర్వ్స్ ఉంటాయో ఇవన్నీ స్ట్రాంగ్ చేయాలి. ఫస్ట్ స్ట్రెంథెన్ చేయాలి. అప్పుడే మిగతా ప్రాసెస్ అంతా మనకి ఈజీ ఉంటది. ఇక్కడ ఒక లైట్ పెయిన్ వచ్చేదాకా చేస్తూనే ఉండండి. ఇలా చేశాక ఈ ముద్రలో వెళ్ళిపోండి. ఫస్ట్ ఇవి 2 క్లోజ్, తర్వాత ఇది క్లోజ్. అప్, డౌన్ ఇలా. ఇది కూడా అంతే. మనకొక పెయిన్ అనేది రావాలి ఇక్కడ. ఈ ఎల్బో దగ్గర. అక్కడి దాకా చేసేసుకోండి. అప్పుడు స్ట్రాంగ్ అయితున్నట్టు. వ్రిస్ట్స్ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. సేమ్ ఇదే ఇలా కిందికి పెట్టేసుకొని ఇలా 5 టైమ్స్. సేమ్ ఇది అప్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు స్లోలీ రోల్ చేసేసుకోండి. రోల్ అవుట్. ఇదెందుకు? మనకి ఆర్మ్స్ దగ్గర చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటది చూసారా? దానికోసం. ఇలా. ఒక 5 టైమ్స్ ఇలా చేసుకున్నాక స్లోలీ పైకి రిలాక్స్. మొత్తం రిలాక్స్ అయిపోయి, ఇప్పుడు కంప్లీట్ ఇలా నిల్చున్న దగ్గరే కొంచెం గ్యాప్ తీసేసుకొని 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి.
ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా సైడ్కి, మళ్ళీ సేమ్ సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇటు. మీ మోకాళ్ళను మాత్రం అస్సలు బెండ్ చేయకూడదు, అప్పుడే మనకి ఇక్కడ పడాల్సినదంతా పడుతుంది. సో ఇక్కడ మొత్తం తగ్గాలి, ఈ థైస్ పార్ట్ తగ్గాలి, ఈ హ్యాండ్స్ పార్ట్ తగ్గాలి. సో ఓవరాల్ బాడీ వర్కౌట్ ఉంటేనే ఇదంతా తగ్గుతుంది. ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 చేసుకోండి. చేసుకున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ఇలా 1 2 3 4 ఇలా ఇటు సైడ్ ఒక 20, ఇటు సైడ్ ఒక 20 చేసుకోండి. మీకు ఎక్కడైతే ఇక్కడ ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజ్ అయినా కూడా ఎక్కడైతే పడాలో అక్కడ బర్డెన్ పడుతుంది. మొండి కొవ్వు అంటారు కదా, అది కూడా కరగడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయాక సీక్వెన్స్ లాగా చేసుకోండి. ఇలా సైడ్కి తిరిగేసుకొని 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. సేమ్ ఇప్పుడు ఇలానే ఈ 2 కాళ్ళు ఇలా 1 2 మధ్యలో, ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఏదైతే స్ట్రెచ్ మనకి రావాలో ఆ స్ట్రెచ్ కావాలి. ఈ స్ట్రెచ్ ఇచ్చినప్పుడు బాడీ ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇది కూడా ఒకసారి, మళ్ళీ ఒకసారి, ఇది కూడా ఒక 4 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మధ్యలో నవ్వుతూ ఉండండి, అది మర్చిపోకూడదు. సేమ్ ఇప్పుడు ఇదే 3 సీక్వెన్సింగ్ లాగా బ్యాక్ కిక్స్ 8, ఫ్రంట్ జంప్స్ 8, మళ్ళీ నార్మల్ స్ట్రెచ్చింగ్స్. ఇది 3 to 4 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఆయాసం లాగా, స్వెట్టింగ్ లాగా వచ్చినప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అనేది స్లోలీ అవుతూ ఉంటుంది. సో ఈ సీక్వెన్సింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంటర్లాక్ చేసేసుకోండి 2 ఫింగర్స్. ఇలా చేసుకొని సైడ్ బేస్ 1 2 3 4 ఇలా ఒక 30 చేసుకోండి. మినిమం 30 చేసుకోండి. 30 కుదరడం లేదు అనుకుంటే 15 అన్నా సరే స్టార్ట్ చేయండి. 15తో స్టార్ట్ చేయండి. స్లోలీ 20 25 30 దాకా ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదైతే పేరుకుపోయినది ఉంటుందో దానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే పెట్టుకొని ఆపోజిట్ 1 2 3 4 ఇలా కూడా 15 to 20 చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు మొత్తం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫ్యాట్ స్టార్ట్ అయ్యి మొత్తం చుట్టూ వరకు మనం వర్క్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం బాగా గ్యాప్ తీసేసుకొని 2 కాళ్ళ మధ్యలో ఫస్ట్ ఒకటిలా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్హేల్ చేసుకుంటూ 1 2 ఇలా స్లైడింగ్ 3 4 ఇలా. ఇది కూడా ఒక 10 to 15 చేసుకోండి. కొన్నిసార్లు ఇలా హెడ్ రష్ అంటారు, అలా ఉంటుంది. అందుకని ఒక 10 to 15 చేసుకోండి, సరిపోతుంది. దీని తర్వాత నేను మీకు ఒక సీక్వెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇలా నిల్చున్న దగ్గరే స్లోలీ స్ట్రైట్ పెట్టేసుకొని పైకి పెట్టేసుకొని స్లోలీ ఇలా కింద పెట్టేసుకోండి. ఇలా సరిపోతుంది మనకి. మళ్ళీ సేమ్ పైకి ఒక సింపుల్ వార్మప్ లాగా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు స్లోలీ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని నమస్కార్ పొజిషన్, మలాసన, స్లోలీ ఇలా మలాసనలో వెళ్ళిపోయి ఇక్కడ ఒరిజినల్గా ఇలా కాసేపు కూర్చుంటే మనకి థైస్లో, తొడలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఫ్యాట్ లాస్ ఉన్నా అన్నీ ఈజీగా అయిపోతుంది. మలాసన యూటరస్కి చాలా మంచిది. దీని గురించి ఒక బుక్కే రాయొచ్చు, అన్ని గొప్ప ఉంది. స్లోలీ మళ్ళీ ఒకసారి పైకి, మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. ఇది ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. వెయిట్ లాస్ అంటే కంపల్సరీ కొంచెమైనా కష్టం పడాలి, అప్పుడే మనకి బాడీ మంచిగా అల్కగా అవుతుంది. సో ఇప్పుడు స్లోలీ ఇలా పెట్టేసుకోండి, 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఇలా ఫింగర్ టిప్స్ మీద పెట్టేసుకొని పైకి కిందికి ఇలా, మళ్ళీ పైకి కిందికి. మీరు మోకాలు బెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఏం పర్వాలేదు. ఇలా కావాలంటే ఇలా కూడా బెండ్ చేయండి. ఇలా మళ్ళీ పైకి కిందికి. మీకు ఇక్కడ థై పార్ట్ మీద, ఇక్కడ పార్ట్ మీద బాగా పడుతుంది ప్రెషర్. సో ప్రెషర్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు స్లోలీ ఇలా ఫస్ట్ బమ్ ఇలా పైకి అనేసుకొని వాక్ చేయండి. డైరెక్ట్ ఒక్క స్టెప్లో వెళ్ళకండి, వాక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ప్రెషర్ పడుతుంది. మళ్ళీ సేమ్ వాక్ చేసుకొని మళ్ళీ ఇలా ఒక కప్పలాగా, ఒక ఫ్రాగ్ లాగా ఇలా కూర్చోండి. మళ్ళీ సేమ్ పైకి అనేసుకొని బమ్ ఇలా బ్యాక్ వాక్. సేమ్ ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీకు మొత్తం ఇక్కడ కింద కావాల్సినంత ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఫ్యాట్ లాస్ అనేది కూడా ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు స్లోలీ ఇలా దోమకాలు వెళ్ళిపోయి ఇలా స్లోలీ ప్లాంక్ వచ్చేసింది. ప్లాంక్ వచ్చాక ఇక్కడ రన్ చేయండి. 1 2 3 4 5 6. మళ్ళీ స్లోలీ ఇలా
సేమ్ ప్లాంక్, మళ్ళీ సేమ్ రిపీట్ ఇదే. సో ఇది కూడా ఒక 5 times చేసుకున్నాక మధ్యలో ఆయాసం వచ్చిన ప్రతిసారి ఇలా చైల్డ్ స్లోలీ రిలాక్స్ అయిపోండి. మధ్యలో ఆయాసం వచ్చిన ప్రతి దగ్గర రిలాక్స్, మళ్ళీ స్టార్ట్, రిలాక్స్, మళ్ళీ స్టార్ట్. ఇది చేసుకున్నాక కాసేపు గ్యాప్ తీసుకొని ఇలా మొత్తం ఇక్కడ ఇలా కూర్చొని ఇలా రైట్ హ్యాండ్ ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ, కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇలా తీసుకున్నాక మళ్ళీ బ్రెత్ సెట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక ప్రాణాయామం చేసుకోండి. చేసుకున్న తర్వాత టైం ఉంటే సూర్య నమస్కారాలు చేసుకోండి. లేదు టైం లేదు అనుకుంటే మీకు ఇప్పుడు చేసిన దాంతోనే 1500 క్యాలరీల దాకా కరిగిపోతాయి. ఎందుకంటే రిపిటేషన్ జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనం 10-15 సార్లు రిపీట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది. సో ఫుడ్ ఎలా తినాలి మరి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ఉంటే ఫుడ్ ఉండాలి, వెయిట్ లాస్కి యోగా ఉండాలి, లాంగ్ రన్లో బాగుండాలి. ఇప్పుడు టెంప్టింగ్ అనిపిస్తుంది ఎవరైనా వచ్చి ఫ్యాట్ డైట్స్ చేయండి అంటే నెలలో 10 కిలోలు తగ్గండి, అన్ని తగ్గండి, ఇన్ని తగ్గండి. మనకు టెంప్టింగ్ అనిపించేస్తుంది ఈజీగా తగ్గుతున్నామని. బట్ దానికి తగ్గట్టే ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ మీద, కిడ్నీల మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, హార్ట్ బర్న్స్ వస్తాయి. ఇవన్నీ ఏ విధంగానూ అస్సలు మంచిది కాదు. టెంప్ట్ అవ్వకండి. లాంగ్ రన్లో బాగుండాలి, ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ బాగుండాలి. ఇప్పుడు మనం చేసే ఒక పిచ్చి పని వల్ల మనకు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలి, ఫ్యూచర్లో కూడా కరెక్ట్గా ఉండాలి బాడీ. సో యోగా బాగా చేసుకోండి, కరెక్ట్గా తినండి, ప్రోటీన్ తినండి. నేను ఇప్పుడు మీకు కొన్ని మంచి ఐడియాస్ ఇస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఏం తినొస్తుంది, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు పోహా అంటాం కదా మనకి, మెత్తటి అటుకులు చేసుకొని తినండి. అందులో పల్లీలు వేసుకోండి, క్యారెట్స్ వేసుకోండి, అన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోండి, పీస్ వేసుకోండి, ఇవన్నీ బఠానీలు ఇలా వేసుకొని తినేసేయండి. మధ్యాహ్నం మీరు రోటీస్ తీసుకోవచ్చు. ఒక పెద్ద రోటీ తీసుకొని ఒక్క రోటీ తీసుకుంటే మీకు ఇంత కూర ఉండాలి, 2 కూరలు ఉండాలి. ఒకటి పప్పు చేసుకుంటే ఇంకొక నార్మల్ కాకరకాయ, సోరకాయ లాంటివి గాడ్ వెజిటేబుల్స్ అంటారు, ఇవి కూడా చాలా మంచిది. ఇంత ఉండాలి అవి. మీకు తర్వాత ఇంత గ్లాస్ బటర్ మిల్క్ తాగేసేయండి, అయిపోతుంది. పక్కకి క్యాప్సికమ్ రోస్ట్ చేసేసుకొని లేదా మీరు క్యారెట్స్, బీట్రూట్ ఇవన్నీ రోస్ట్ చేసుకొని చిన్న సాలడ్ లాగా పెట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కటే రోటీ, కూరలు మాత్రం 2 పెద్దగా అలా తినాలి, అప్పుడే బలము. సాయంత్రం ఒక ఫ్రూట్ తినేసేయండి, లేదా మఖనా అంటారు రోస్ట్ చేసుకొని, పాప్కార్న్ తినొచ్చు, ఫ్రూట్ బౌల్ తినొచ్చు, నట్స్ అండ్ సీడ్స్ లడ్డు తినొచ్చు, నార్మల్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఏదైనా ఒకటి తినేసేయండి. నైట్ డిన్నర్లో కిచిడి లాంటివి తినేసేయండి. కిచిడి అయితే ఇంతే అన్నం పడుతుంది, ఇంత ఎక్కువ పప్పు పడుతుంది. మీరు ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్ని వేసుకోవచ్చు, సోరకాయ, బీరకాయ, ఏదంటే అది వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కంబైన్ చేసేసుకొని తినేసేయండి. మీకు అయిపోయిందా లేదా? ఓట్స్ తినొచ్చు, ఇలాంటివి ఎన్నైనా తినేసేయండి, మీకు ఏది ఇష్టం ఉంటే అలాగా. సో ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.